ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, నీ వాక్యము వినడానికి సిద్ధపడుచున్న మాతో మాట్లాడండి. మాలో ఉన్నటువంటి ఆటంకాన్ని తీసివేయమని, తండ్రి, నీ ఆత్మను మాలో నివసింప చేయమని ప్రాధేయపరచు వేడుకొనుచు ఉండగా మీ వాక్యంతో మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచుమని, ఈ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Greetings and a warm welcome to all of you in the most blessed name of our Lord and Savior Jesus Christ. We celebrated the resurrection of Jesus few weeks ago. And Jesus, during his earthly ministry after resurrection, he appeared 10 to 12 times if you look into the gospel readings. And for 40 days, he was doing ministry, reminding people that he defeated death, reminding people that he is now leaving this earthly journey and handing over that mission and ministry to his followers, to his disciples and apostles. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 10-12 పర్యాయములు ఆయన ప్రత్యక్షపరచుకొని తనను వెంబడించినటువంటి వారందరికీ పునరుద్ధానపు యొక్క జీవము గురించి ఆయన జ్ఞాపకం చేసి, ఆయన ఆరోహణుడు కాక మునుపు మరి శిష్యులను ప్రత్యేకంగా, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, నా కార్యాన్ని నేను ముగించాను, ఇప్పుడు మీరు చేపట్టవలసినటువంటి బాధ్యతలు ఏంటో వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనకు చదవబడ్డటువంటి వాక్య భాగం అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 11 వరకు తెరిచి ఉంచుదాం. అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయం కూడా తెరిచి ఉంచుదాం. విల్ కీప్ ఓపెన్ యాక్ట్స్ ఆఫ్ ది అపాజిల్స్ చాప్టర్ 1 అండ్ ఆల్సో John's Gospel chapter 17. These two passages places the disciples in a powerful moment of transition. ఒక ట్రాన్సిషన్లో ఉంటూ ఉన్నటువంటి డిసైపుల్స్ను మనం చూస్తూ ఉన్నాం. దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. దిస్ ఈజ్ వెరీ హార్డ్. ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్, we are following them and doing certain things as per our convenience is different. To take up commitment, to take up responsibility and execute that is different. In our day-to-day life, we are bestowed with so many responsibilities, isn't it? Manakenno బాధ్యతలు. And we try to run to fulfill those responsibilities. And when we are asked to take up another new responsibility, we think twice. No, we'll say, I'm not ready now. నేను ఇప్పుడే ఇంకా రెడీగా లేనండి. ఐఎమ్ నాట్ రెడీ ఎట్. ఆడియో రూమ్ క్లోజ్ చేసుకుంటారా? కొంచెం క్లోజ్ చేయండి ఆ డోర్. థ్యాంక్ యూ. Disciples were not really prepared to take up the responsibility. You know, when we say that I am a follower of Jesus, I am a disciple of Jesus, I am a believer in Christ, how many of us are readily available to Christ? యేసు ప్రభువుకు ఎన్ని పర్యాలు మనము రెడీగా అవైలబుల్ ఉన్నాం? Are we really available? When we are called to do ministry, mission or participation in the kingdom, we always look into our calendars. దేవునికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటంటే, నా వ్యక్తిగత క్యాలెండర్లో ఏమన్నా సమయం ఉంటే నేను అప్పుడు సేవ చేస్తాను. ఇఫ్ టైమ్ పర్మిట్స్, ఐ విల్ డూ. దిస్ ఇస్ వాట్ వీ సే. ఇట్ షుడ్ బి అదర్ వే రౌండ్. నేను దేవుని పని ముందు చేస్తాను,
ఏదన్నా టైం మిగిలితే నా వ్యక్తిగత విషయాలకు నేను సమయం గడుపుతాను. ప్రయారిటీ షుడ్ బి గాడ్, ప్రయారిటీ షుడ్ బి కింగ్డమ్, ప్రయారిటీ షుడ్ బి అవర్ క్రియేటర్. సృష్టికర్తనే నిన్ను కొన్ని బాధ్యతలు చెయ్యు అని చెప్తూ ఉన్నప్పుడు నాకు కుదరదు అని చెప్పేటటువంటి స్థితిలో మానవుడు నిలిచిపోయాడు. We are so laid back when it comes to God's call, God's mission, God's kingdom. For Jesus, this was very challenging, emotional time preparing disciples for the future ministry, future mission. It was very, very challenging. Before he was ascending to heaven, the disciples are standing between loss and calling. అయ్యో, ప్రభువుని కోల్పోతూ ఉన్నామే అనేటటువంటి బాధ. మా నాయకుడు మాకుండడే, మా నాయకుని చాటు మేము అన్నీ చేశాం, చలామణి అవగలిగాం, కానీ ఇప్పుడు మేము బాధ్యత తీసుకోవాలి అంటే భయం. టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ ఇన్ గాడ్స్ మిషన్ we do not want. We want somebody else to be in the front. We don't want to take up. We will push somebody else. You take it up, brother. You take it up, sister. I will help you. I will help when I am free. When I don't get time pass, I will do. To time pass, some people give time to ministry, but they don't want to give a commitment. Commitment is the key in the kingdom of God. How much commitment do we have for God's works? Jesus is speaking to these disciples very intimately, and they were having that fear. How can we deal this mission? We thought when we were following this Jesus, he would establish a kingdom, dethroning the Roman emperor, releasing us from the Herodian dynasty. We would have our own David dynasty-like kingdom. We would be holding some important key portfolios in this new kingdom. But now this man is saying he wants to go away. He is asking us to take up this kingdom. Today we need to ask ourselves, if Jesus is sitting with us and asking us, are you prepared to take up this mission? What is that you go through in your life when you are called to take up mission or give commitment to mission of Christ? What is that you are fearing? దేనికి నీవు భయపడుతూ ఉన్నావు? నీ భయం ఏంటి? దేవుని వెంబడించాలి, దేవునికి శిష్యుడిగా జీవించాలి, దేవుడికి నేను ప్రాతినిధ్యము వహించాలి అనేటటువంటి ఈ విషయాల్లో ఏది నిన్ను బలహీనపరుస్తుంది? What is that fear which is haunting you? It is between, the call is between heaven and earth now for disciples. మీరు పరలోకమును చూస్ చేసుకుంటారా, ఈ లోకాన్ని చూస్ చేసుకుంటారా? These were the thoughts which were put forth in the minds of disciples. In today's world, many people are asking or to ask themselves, what is my purpose? Na purpose enti? Today, that is our theme. What is my purpose? And what level purity do I have? Purity is very important in the mission of God. One is purpose, realizing your purpose for God. Second thing is purity. Purity means when you are clean or pure, you will be honored to see God face to face. Blessed are pure in heart, for they shall see God face to face. So purity also is important. Most of the time when some people realize their purpose and the mission, they forget about purity. They say that as long as I'm not asked by people, I can do anything. I can live like anything. But purity is also very important because you have to see God. What level of purity one is experiencing or demonstrating in their day-to-day life.
We need to ask ourselves, how do I live faithfully in a distracted world? We get lot of distraction every day. Distraction may be by a friend, a relative, a colleague, a family member, or your own phone or social media. There are so many distractions. What are your distractions to live faithfully in the eyes of God? Jesus' teachings were very powerful and stern. He says, if your left hand is not allowing you to be faithful to God, you better cut it off and enter as a one-hand person into the kingdom of God. If your one eye is not permitting, you better remove your eye. What a harsh teaching. If your feet or leg is not permitting you to be faithful to God, you better live like a lame person and enter the kingdom of God as a lame person. Do we dare to do that? Do we ask such questions? Lord, what is that unfaithfulness that you are finding in my heart? ప్రభువా, నా జీవితంలో నీకు అవిధేయంగా ఉన్నటువంటి ఏదైనా విషయం ఉన్నదా అని ఎప్పుడైనా అడిగావా? Have you ever asked, Lord, what is that unfaithfulness that you are finding in me? Always we give an answer to God saying that I am all right. నేను అన్నీ చేస్తూ ఉన్నాను. I am doing everything. I am praying, I am reading the word, I am attending the church, I am giving my offerings, I am giving my time whenever it is possible. But God is asking, are you faithful in your life? What kind of faithfulness, what kind of purity are you demonstrating? In the midst of pressures and uncertainty and confusion which is existing around us, what is our faithfulness? Today we need to focus on these three things from these Acts of the Apostles and John's Gospel. In Acts we see that disciples were looking upward as Jesus was taken up. అయ్యో, ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్తూ ఉండొచ్చు? So many questions about heaven. Other day myself and my daughter, elder one, was talking about, will there be dust in heaven? Nice question, right? పరలోకంలో దుమ్ము ఉంటుందా? When we are cleaning the houses, these kinds of thoughts come. అంటే రీజనింగ్ కూడా పరలోకం గురించే ఉండాలి, ఆలోచన. అప్పుడే ఆ ప్రశ్నలు వస్తాయి. If you think about heaven, then you will be more conscious in your life. If you are not worried about heaven, then I don't think so you will be able to find. When you seek it, you will find. వెతకాలి, పరలోకమును నీ మధ్యలో వెతకాలి. వెతుకుతే అది నీకు దొరుకుతుంది. వెతకకపోతే ఏది కూడా దొరకదు. You need to search, then you will find. These are the promises by Jesus Christ. Knock and you will find. Are you doing that? Are you searching God's kingdom among you? And when these disciples were looking upward, angel of the Lord is asking them a question in Acts chapter 1. Says, why do you stand looking into heaven? అక్కడనే ఉండిపోదాము అంటే కుదరదు. ప్రభువును చూస్తూ ఉండిపోదాము అంటే కుదరదు. ప్రభు యొక్క సేవ చేయాలి. You cannot say that I'll keep on watching Jesus as he is ascending into heaven. Let me confine yourself. That is the mindset of some of the disciples of Jesus. Their mindset was to stay with Jesus all the time. Peter and John goes onto a mountain top with Jesus. When Jesus was experiencing the transfiguration, that voice which comes from above, then Peter is proposing, Lord, why don't we make tents and live here? Let us not go down. Let us stay back here. Staying back. After experiencing Jesus, one need to move forward to share their experience. And in John's Gospel, chapter 17, Jesus' emotional prayer, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఈజ్ రిమైండింగ్ అబౌట్ ప్రొటెక్షన్ ఫర్ హిస్ డిసైపుల్స్. నా శిష్యులను నీవు కాపాడు తండ్రి, నా శిష్యులను నీవు కాపాడు. ప్రొటెక్షన్. జీసస్ ఈజ్ అవర్ interceder, our mediator in the presence of God.
He is interceding on behalf of us. For what? For protection. నాట్ ఫర్ ఎవ్రీవన్. నేను ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి గురించి అడగడం లేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ది హోల్ వరల్డ్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ దీస్ హూ యూ హ్యావ్ గివెన్ మీ. ద ఫాలోవర్స్, ద డిసైపుల్స్, ది అపాజల్స్, the faithful ones will be protected and covered by the prayers of Jesus. What a great assurance. Jesus is preparing for the future mission that you will be protected and you will be sanctified. The church is called to live faithfully in the world. That is the ecclesia, the called out one. Church means not the four walls. The called out one from the world, the chosen one from the world. The people who are set apart, the holy ones, Hagios, the set apart people for God's mission, God's kingdom, God's purpose. Today, as we look into these three things, purpose, purity, and mission, let us draw our attention to our purpose. In Acts chapter 1, verse 6, here we see that, so when they had come together, they asked him, Lord, will you at this time restore the kingdom to Israel? Again, a political question. యేసు ప్రభు ఏమో ఆయన మిషన్ గురించి వారిని సిద్ధపరుస్తూ ఉంటే వారి ఆలోచన అంతా భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన. Sometimes when God is calling us to follow him, to represent him, to fulfill the purpose of our existence in this world, we are asking God, Lord, give me a house. Lord, give me a beautiful garden. Lord, give me a beautiful car. Lord, give me a beautiful life. Our focus is more into materialistic things when it comes to relationship with God. మన ప్రార్థనలో ఎంతవరకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. లార్డ్, హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ మై ఫాలోయింగ్ యూ. ప్రభువా, నేను నిన్ను వెంబడించడానికి నీ ఉద్దేశం ఏంటి? నన్ను పిలిచావు, నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, బయలుపరచు అని మనము ప్రార్థనలో అడగాలి. These disciples, Jesus was preparing himself to be ascended, and they were asking about, Lord, are you going to restore the kingdom? Political life. Politics అంటే కొందరికి భలే ఇష్టం అండి. పొలిటికల్ లైఫ్. అప్పుడప్పుడు ఇళ్లలో మనల్ని కొందరు అంటారు కదా, నీవు పొలిటీషియన్ కావాల్సింది, యూ షుడ్ బికమ్ ఏ పొలిటీషియన్. ఎందుకు అని అంటే నీ నాలుకకి ఏ విధమైన కంట్రోల్ అవసరం లేదు పొలిటీషియన్కు. చెప్పేదొకటి, చేసేదొకటి, ఏదైనా చెప్పొచ్చు, ఎన్నన్నా చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ వీ సీ టుడే in the social media. What politicians talk 2 years before and now, total version will change. They criticize a person to the core 3 years ago, and they'll be sitting and dining with that person next. There is no connection to their words and to their life. A person who is not able to connect his life to his words is also equivalent like a politician in the eyes of God. Because there should be a connection to your life and to your words. We pledge so many things to God. Lord, I belong to you. Lord, you have chosen me. Lord, you have called me. Lord, you have given me this responsibility. Lord, you have given me this promotion. Lord, you have given me this family. And on the other hand, we do not focus or concentrate on the spiritual aspects, but many times we end up on the materialistic things or political things. They were focused on the political restoration, but Jesus is redirecting them towards spiritual mission. In each one of our life, there is a spiritual mission. We need to realize that. What is the purpose? The kingdom of God is not merely earthly power. It is about transformed lives and faithful witness. What is the transformation that we go through? వాక్యము విన్న తర్వాత ఆది సంఘంలో ఏమైందంటే వారు నొచ్చుకున్నారు అని అంటుంది అపోస్తల కార్యముల గ్రంథంలో. వారు నొచ్చుకొని పేతురుని అడుగుతారు, మేము ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్టర్ హియరింగ్ ద వర్డ్,
Their heart was so pained. And they said, what should we do next? When we hear the word of God, we should ask God, Lord, what next? Not just hearing and going. Not just hearing and saying that, okay, nice sermon today. Pastor Anna spoke very well today. I don't want your evaluation or grade. I want you to be transformed. మీలో రూపాంతరము, మీలో మార్పు రావాలనేదే నా యొక్క ఆశ. That is what God is asking us to go through. In Matthew chapter 6, verse 33, Jesus is inviting, seek first the kingdom of God. నీవు చేయవలసిందేంది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. Search. That is the purpose of a believer, a follower, a disciple. Are you searching his kingdom and its righteousness? St. Paul also reminds to the members in Rome, Romans chapter 14, verse 17, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. The kingdom is righteousness, peace and joy in the Holy Spirit. Our purpose to be part of God's kingdom means that we need to be righteous. We need to seek God's righteousness and be transformed like God. That is the call of God. మీరు నావలే మీరు రూపాంతరము చెందాలి. That is what God is anticipating in a believer's life. That we need to refine ourselves to the form and being of Jesus Christ. St. Paul is reminding this church, which is going through tremendous pressure of persecution. And to such people, he's saying that you are called to be part of this kingdom, which is righteousness, peace, and joy in the Holy Spirit. పరిశుద్ధాత్మలో మనము జీవించాలి. The purpose is to live in the power, length, and breadth of the Holy Spirit. A believer is called to demonstrate. St. Peter also reminds to the early church members, 1 Peter chapter 2, verse 9. He says, but you are a chosen race, a royal priesthood, a holy nation, a people for his own possession, that you may proclaim the excellencies of him who called you out of darkness into his marvelous light. చీకట్లో నుంచి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురించడానికి యు ఆర్ చోజన్. ఆయన గుణాతిశయాలు మనలో ఏం కనబడుతున్నాయి ఇతరులకు? వాట్ ఆర్ వి డెమాన్స్ట్రేటింగ్? ద పర్పస్ ఆఫ్ ఎ బిలీవర్, ఎ ఫాలోవర్ ఈజ్ టు డెమాన్స్ట్రేట్ the works of the one who has called you out of darkness. Are we doing that? Today, many people chase success, social recognition, but Jesus is reminding us that our identity is not in career or possessions, but it is in Christ. Our identity should be through Christ, not through our social media, not through our profession, not through the estate that we develop, not through the clothing or the fashion that we demonstrate. Today it is a very powerful reminder. In Telugu there is a beautiful lyric, Sarvachittambu Nedenaya. అందులో ఒక వచనం ఉంటుంది, అందరూ నాలో, మనను చూడడం కాదు, ఎవరిని చూడాలా? క్రీస్తుని చూడాలా. అందరూ నాలో క్రీస్తుని చూస్తున్నారా ప్రభువును? Is everyone realizing that your purpose of living is Christ? Others should be able to recognize that. Others should be able to identify you in Christ. ఈయన క్రీస్తు మనిషి అని నిన్ను ఇతరులు గుర్తించాలి. క్రీస్తును వెంబడించేటటువంటి వారు, క్రీస్తును పోలినటువంటి వారు, క్రీస్తు యొక్క ప్రతిబింబంగా బ్రతికేటటువంటి వారు అని ఇతరులు మన యొక్క జీవితం యొక్క ఉద్దేశమును వారు గుర్తించగలగాలి. Do we do that? We should be like a lighthouse. A ship is guarded
by the lighthouse. That this is the port. In crisis, you can look towards this ship. We are here as the light of the world. That is the mission. That is the purpose that God has called us. That you are the light of the world. Those who are in crisis should be able to look to you. Those who are in a catastrophic situation, they should be able to reach out to you. A lighthouse is always available to ships for direction. Likewise, a believer is placed in the world to give direction to the souls which are existing in and around us. The second aspect that I would like to remind you is, we are called to remain holy in a broken world. నీవు పరిశుద్ధతతో పవిత్రతతో ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. There is much of unclean things which are around us, but we are called, we are sanctified by the blood of Jesus. Christian believers or followers are not isolation from society. We cannot escape society. We cannot say that I have nothing to do with the society. You are part of a society, but you are called to remain holy in a broken world. In John 17, chapter 7, verse 17, Jesus is praying for his disciples. He is saying that sanctify them in the truth. Your word is truth. నీ వాక్యంలో వారిని సత్యమందు వారిని ప్రతిష్ఠించు. Let them be rooted in the truth. And the truth is your word. నీ వాక్యమే సత్యము. We need to be always rooted in the word. దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే మనలో పవిత్రత ఉంటుంది. If God's word is not within us, there is no room for cleanliness. You should always engage yourself with the word of God. You should always be prepared. Otherwise, you will not be sanctified. వాక్యమునకు నీవు దూరం అయితూ ఉన్నావు అంటే నీలో పవిత్రత నీవు కోల్పోయినట్టే. If you are not in a position to read the word, if you are not in a position to hear the word of God, that means there is no room of Holy Spirit within you. Your whole heart is filled with the worldly things. ఇహలోక సంబంధమైనటువంటి వాటివి ఎప్పుడైతే మన హృదయంలో చొచ్చుకొని జీవిస్తామో మనకు వాక్యము వినడానికి సమయం ఉండదు. వాక్యము వినడానికి శ్రద్ధ రాదు. వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు. We'll simply stand and go around. We feel bored. Satan always stands outside in the courtyard. My friend is inside waiting for him to come out. అనే ఉద్దేశంతో నిలబడుతుంది సాతాను ఎప్పుడు కూడా. మనం బయటికి వెళ్ళగానే సాతాను అంటారు వెరీ గుడ్ డెసిషన్. ఏముంది అక్కడ బోర్, ఇక్కడ చూడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో బయట. ఇట్ విల్ షో యూ ద వరల్డ్, the pleasures of the world, the entertainment of the world. Romans chapter 12 verse 2 also, St. Paul reminding to these believers in Rome, saying that, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, do not be conformed to this world, but be transformed by the renewal of your mind, that by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు రూపాంతరము చెందుతారు. అది పవిత్రతకు దారితీస్తుంది. యు ఆర్ సెట్ అపార్ట్. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్ హు ఆర్ లివింగ్ హియర్. ఇన్ Psalm 119, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, Psalm 119 verses 105, here King David says, God's word is a lamp to our feet. That means it gives you direction. దేవుని యొక్క వాక్యము నీకు సూచనదాయకరంగా ఉంటుంది. It will give you a direction to your life. The word of God will give you a direction. Remember that. Are you depending on the word of Christ? నీకు టెన్షన్ అయినప్పుడు,
అన్సర్టనిటీ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుతున్నావా? కౌన్సిలర్స్ చుట్టూ తిరుగుతున్నావా? యూ నీడ్ టు ఆస్క్ ఆర్సెల్వ్స్. పలానా వారి టాక్ వింటే చాలా సూదింగ్గా ఉంటుందండి కొందరు చెప్తా ఉంటారు. వాక్యం వింటుంటే కొందరు నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ లేదు అక్కడ. దేవుని ఆత్మ ఉంటే నువ్వు మెలకువగా ఉంటావు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు నిద్రపోతూ ఉంటావు. దట్ ఈస్ హౌ సేటన్ వర్క్స్. It will not allow you to listen. It will not allow you to read. It will not allow you to sit with attention. It will take you to torn to pieces. But here, David is relying on the word of God. Prabhu, నీ వాక్యమే నా పాదమునకు దీపం. That means his footsteps, everything is exposed. He is not walking in the dark. In Psalm 23 also he says, though I walk through the valley of the shadow of death, I fear no evil. Even if a situation is there where all wicked people are existing around you, you do not have to fear that you will fall into temptation, because he is going to protect you. That is the assurance that God gives to his believers. Wherever you are you putting on the armor of God? St. Paul is asking Ephesians community members, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. He reminds that put on the whole armor of God to protect yourself from the impurities in the world. ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము నీకు అంటకుండా నీవు జీవించాలి అంటే వాక్యం అనే కవచాన్ని నీవు ధరించాలి. You need to wear that armor of Christ. Remember Daniel, how he lived. He did not defile himself, though he was subject to obey certain laws. He was in a strange land. He was in a foreign land. He was living away from the temple of Jerusalem. He was living away from his dear ones. But he doesn't want to defile himself. The choices that we make wherever we are, whether it is at profession, whether it is at our personal life. Are you defiling your body? Are you defiling your heart? నీ దేహాన్ని నీవు మాలిన్యపరుచుకుంటున్నావా? నీ దేహాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నావా? How are you nurturing your body? With what are you nurturing your body? How are you nourishing and respecting your body? పౌలు అంటాడు కదా, నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. మన దేహము కూడా ఆలయమే, మన హృదయము దేవుని ఆలయమే, మందిరమే. Our bodies are the temple of the living God. So where are we taking this body? Where are we moving this body? In isolation, what are we up to? In loneliness, what are we up to? What are our habits which are keeping us pure or which are tempting us to be impure? We need to ask ourselves. To be part of God's purpose, purity is very important. A ship is in the water. It is meant to be in the water. Then only it is called ship, isn't it? That doesn't mean that because it is always surrounded by water, that doesn't mean that water should enter into the ship. What happens? Wreckage. Likewise, a believer is always in the world, but the worldly things should not creep into the life of a believer. It should stand like a ship on the water, not like a ship which is intruded with water. Remember this. Believers' life is very important. The Spirit of the Lord must be dominating your life, not the spirit of the world. ఇహలోక సంబంధమైనటువంటి ఆత్మలు ఎన్నో ఉంటాయి, అవి నిన్ను కంట్రోల్ చేయకూడదు. దేవుని ఆత్మ వశమై నీవు జీవించాలి. Very beautifully, Jesus' life, mission, ministry time, and some prophets, when they were describing about when they are called by God, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పదము వాడబడుతుంది. ఏంటంటే అతను ఆత్మవశుడైపోయాడు.
ఆత్మవశము అంటే కంప్లీట్ సరెండర్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. You should be totally controlled by the Spirit of God. Who is controlling you today? What kind of purity do we have in this broken world? We need to ask ourselves. The third aspect that I would like to remind from Acts of the Apostles chapter 1 verses 9 to 11. We are called to continue Christ's mission with confidence. We are called to continue this mission. Jesus is giving hope, authority, and mission before his ascension. ఆయన ఆరోహణము కాక మునుపు కొన్ని సూచనలు, కొన్ని ఆదరణ మాటలు, ధైర్యపు మాటలు, వాగ్దానాలు యేసు ప్రభు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. నేను లోకాన్ని జయించి ఉన్నాను. You need to go. In Matthew chapter 28 verses 19 to 20 says, "Go therefore and make disciples." నా కొరకు శిష్యులను మీరు సిద్ధపరచండి. Many times people misread this. యేసు ప్రభువు కొరకు శిష్యులను ఏర్పాటు చేసుకోవడం కాదు, ఇప్పుడు మనుషుల కొరకే శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా కూడా అదే విధంగా అదే టర్మినాలజీ వాడుతుంది. How many followers do I have on Insta or Snapchat? How many are following me? Then they'll say, "Oh, you are very active, brother. Many followers, million followers." Who is following you? For what are they following you? What is their purpose of following you? What is that they are getting from you? Why are they following you? What are you up to? You need to ask yourself. What kind of disciples am I creating? In Isaiah chapter 6 verse 8, prophet, in his vision he saw the vision of heaven. ఆయన నిద్రలోనే పరలోకాన్ని చూస్తాడు. యెషయాకు ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త, చాలా శక్తివంతమైనటువంటి ప్రవక్త. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ను ఆయన నిరంతరము పాటిస్తూ ఉన్నాడు కాబట్టి పరలోక సంబంధమైనటువంటి దర్శనం ఆయన కలిగింది, కళ. డే టైం మనం అంతా ఏం మాట్లాడుతామో కళలో కూడా అవే వస్తాయి. నువ్వు పరలోకం గురించి మాట్లాడితే పరలోకమే వస్తుంది తప్పకుండా. నువ్వు పరలోకం గురించి ఏమి ఆలోచన లేకపోతే అది రాదు నీ దగ్గరికి, కళ కూడా రాదు. ఐజియా సా దట్ విజన్. ఆయన నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నేను నశించి తిని అని. అప్పుడు ఆయనకు ఆ స్వరం విని ప్రభు అడుగుతాడు, ఎందుకు నీవు నశించావని అనుకుంటున్నావు అంటే, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారి మధ్యలో నేను జీవిస్తున్నాను. అయ్యో నేను ప్రభువును చూస్తేనే, ఐ హావ్ సీన్ యు లార్డ్, ఐ డోంట్ డిజర్వ్ టు సీ యూ. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. హి సేస్ ఐ డోంట్ డిజర్వ్. బట్ వెన్ గాడ్ హెస్ క్లెన్స్డ్ హిమ్, వెన్ గాడ్ హెస్ ప్యూరిఫైడ్ హిమ్, when God told him the purpose of his living, immediately God is asking him to go on a mission. And for that, Isaiah's response was, "Here I am, send me. Here I am, send me." He is readily available for the mission of God. In 2 Corinthians chapter 5 verse 20, St. Paul also reminds to the members in Corinth, saying that we are ambassadors for Christ. మనము దేవునికి ప్రాతినిధ్యము వహించేటటువంటి వారము. అంబాసిడర్స్. అంబాసిడర్ కార్ కాదండి. అమ్మో దేవుడు నాకు అంబాసిడర్ కార్ ఇవ్వలే కదా, నేను ఎట్లా అంబాసిడర్ అవుతాను? ఇట్ ఈస్ నాట్ దట్. యు ఆర్ రిప్రజెంటేటివ్. You are the mouthpiece of Christ. You are representing and giving assurance on behalf of Christ. You can read the duties of an ambassador to another nation, what they do, what are the expectations of an ambassador. Then you will better understand the terminology of what Paul meant. మీరు క్రీస్తు యొక్క ప్రాతినిధ్యము వహించినటువంటి వారుగా ఉండాలి. ఎందుకు అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో గ్రంథకర్త అంటాడు కదా, జీసస్ ఈజ్ సీటెడ్ అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. He is seated there and he has commissioned you.
He is seated there at the right hand of God, so that we will also be at the right hand of God. దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. నీవు నేను కూడా కుడి పార్శ్వంలో ఉండడమే ఆయన యొక్క మిషన్. Christ's mission is that we all should experience that eternal glory. As St. Paul reminds to the members in Rome that everyone has sinned and come short of the glory of God. We need to seek forgiveness. Today it is a time for us, as we have been focusing on the resurrection appearances of Jesus. Now it is a shift to mission. Why Christ came, why Christ has left, and now why are we living, and what is our purpose? What is the purity level that we demonstrate, and what is the participation that we engage ourselves in the mission of Christ? Shall we bow our heads and pause for a moment in silence? Let us ask God to forgive us. మనల్ని క్షమించుమని దేవుణ్ణి అడుగుదాం ఈ క్షణమే. ప్రభువా, నీ పిలుపునకు నేను అవిధేయుడిగా జీవిస్తూ ఉన్నట్లయితే నన్ను క్షమించు తండ్రి అని ఇప్పుడే దేవుణ్ణి ఆహ్వానిద్దాం మన హృదయంలోనికి. We cannot remain passive, because the world around us needs witnesses of truth, voices of hope, a community of compassion, a servanthood of reconciliation. Today, God is inviting us to be a prayer warrior, to be an evangelist, to be a helping hand to the needy, to be an available person in the kingdom of God. Christ is inviting us to demonstrate His marvelous works in and through us. Are we prepared? If you are not, you are missing something in your life. Ask God, Lord, reveal to me your purpose in my life. Our gracious God, our loving Heavenly Father, we thank you, Lord, for this time, for speaking to us, strengthening us to live worthy of our calling. Lord, continue to guide us and control us with your Spirit, so that we would bring glory and honor to your name. In Jesus' name we pray.